హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బొబ్బర్లు టమాటా కర్రీ చేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, టమాటా కట్ చేసుకున్నానండి. బొబ్బర్లు కూడా ఉడికించుకున్నాను. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఆవాలు, జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బొబ్బర్లలో టమాటా వేయకుండా కూడా కర్రీ బాగానే ఉంటుందండి, ఫ్రై టైప్ చేసినా కానీ. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ బొబ్బర్లు టమాటా, బీరకాయ బొబ్బర్లు కూడా బాగుంటుందండి కర్రీ. ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి, అది కూడా పచ్చివాసన పోయేంతవరకు. తర్వాత కాస్త పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకుంటే ఏ కర్రీ అయినా బాగానే ఉంటుందండి టేస్ట్. కాస్త టమాటాతో అది వేరే ఉంటుంది రుచి. టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. కాస్త సగం వరకు ఉడికింది టమాటో, ఇంకొంచెం దగ్గరికి రావాలి కర్రీ. చూద్దాము. ఆల్మోస్ట్ కర్రీ దగ్గరికి వచ్చేసిందండి. కర్రీ అయినట్టే. ఇందులో సాల్ట్ వేయలేదు నేను, సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి సాల్ట్. కర్రీ అయిపోయింది, చాలా బాగుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే అయిపోతుందండి కర్రీ. చూసారుగా, చాలా బాగుందండి కర్రీ. ఓకే.